ద్వేషం. రెండూ సమానమైన పదాలే. ఎలా? చూడండి, ఈ రెండక్షరాల పదాలే. ఈ రెండూ కూడా పుట్టేది మన మనసులో నుంచే. రెండు భావాలు కలిగిన వారు మనకి చాలా ముఖ్యమైన వారే. తేడా కేవలం ఒకటి మాత్రమే. ప్రేమకు లభించేది ఆపేక్ష, ద్వేషానికి లభించేది ఉపేక్ష. ఎందుకంటారెలా? ప్రేమ అనేది ఒక మహత్తరమైన భావం. అన్నింటినీ పోగొట్టుకోవాలనుకుంటుంది, అందరితోనూ ఓడిపోవాలనుకుంటుంది. కానీ ద్వేషం అనే భావంతో ఉండేవారెప్పుడు అన్నింటినీ వారే పొందాలనుకుంటారు, ప్రతి వారిపై గెలవాలి అనుకుంటారు. అయినా సరే ప్రేమ మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ ఓడిపోనివ్వదు. కానీ ద్వేషం మాత్రం ఎవరినీ ఎప్పటికీ గెలవనివ్వదు. ఇప్పుడేం చేయాలి మనం? ఒకే జీవితం మనకి. ద్వేషంతో గడపడం మంచిదా లేక ప్రేమతో గడపడం మంచిదా? నేను మాత్రం ప్రేమనే కోరుకుంటాను. రాధా కృష్ణ.